తోడు కోసం పెళ్లైన తన్ని పెళ్లి చేసుకుంటే తను మాత్రం నన్ను ఒక బొమ్మలాగా వాడుకొని వదిలేశాడు అని అంటోంది సంజీవమణి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం నేను మా హస్బెండ్ని. అయితే అప్పుడు తెలియదు, నాకు 17 years ఉండే మేడం. 17 years ఏజ్ లో ఒక సెకండ్ మ్యారేజ్ అయిన వ్యక్తితోటి పెళ్లి మీరు పెళ్లి అంటే అప్పుడు ఆయనకు వైఫ్ ఉందా, చనిపోయిందా, డైవర్సియా? లేదు లేదు, ఆయనకు పెళ్లి అయింది, 5 మంది పిల్లలు ఉన్నారు, నాకు తెలియదు మేడం. 5 పిల్లలమ్మా. అప్పటికి నీకంటే ఒక 17 years పెద్దోడు, అంటే ఇప్పుడు ఆయనకి 67, 68 ఉంటాయి. ఎవరు చూసేటోళ్ళు లేక సరిగా ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా ఆ పాపకి బాగా లేక చనిపోయింది పాప, ఫస్ట్ పాప. నీకు 17, నీకు డబుల్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తిని చేసుకున్నావు, కొద్దిగా సుమారుగా తెలుస్తుంది కదా పెద్దోడా. అయితే ఈయన బండి తీసుకొని మా ఇంటికి అట్లా వస్తున్నాడు. వస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అని అడిగిండ్రు. అడిగితే అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె చెప్పింది, ఈయనకు అక్కడ భార్య ఉంది, 5 మంది పిల్లలు ఉన్నారని చెప్పింది. అక్కడ 6 పోషిస్తూ ఇక్కడ నిన్ను పోషించడానికి రెడీ అయిపోయాడా? ఫస్ట్ భార్య ఉందని ఇప్పుడు నీకెలా తెలిసింది? ఆవిడకి కూడా నీ గురించి తెలుసు కానీ ఆమె ఎప్పుడు వచ్చి మాతో గొడవ పడలే. అదే ఏరియాలో ఆ భార్య ఉంటుండే, నేను ఉంటుండే మేడం. మీరు అసలు ఏం అడగలేదా, మీ ఆయన ఏం ప్రశ్నించలేదా? ఏం అడుగుతాం మేడం, ఇంకా వచ్చి రావడం, పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు వస్తుండే, ఒక 10-15 నిమిషాలు కూర్చుంటుండే, వెళ్ళిపోతుండే డ్యూటీకి. కదమ్మా, మీ ఇద్దరికి తెలియనటువంటి మూడావిడ ఇంకో వీధిలో ఉందేమో, లేదా? మస్తు ఉన్నారు. ఉన్నాయా? ఇంకా అంటే ఇట్లా పెట్టుకోలేదు. స్ట్రీట్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక స్ట్రీట్ లో నువ్వే కాకుండా ఇంకా 2-3 ఉన్నారన్న సంగతి ఉన్నారంటే పర్మనెంట్ గా లేదు, పర్మనెంట్ గా లేరు, టెంపరీగా అట్లా. సరిగా చూసుకోకపోవడము, వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లోకించి టిఫిన్ కట్టుకురావడం, నేనేమో ఒక దగ్గర పని చేస్తున్నా పాపని పెట్టుకొని. బాబుని జాబ్ కి ఆయన దగ్గరికి పంపించినాక రిటర్న్ వస్తే ఇంకా ఈయన ఒక పని ఆయన లాగా చూడడం. అసలు భయపడతారు అందరూ ఆమెకు. మణి గారు ఇక్కడికి సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ తో వస్తారు. మీరు 30 ఏళ్ళు ఆయన ₹1 ఇవ్వకుండా బతికేశారు, 2 పిల్లల్ని పోషించుకొని వచ్చారు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం వచ్చారా? కొంచెం ఒక 10 లక్షలు ఇస్తే నేను వాడు కొన్ని లక్షలకి సైన్ పెట్టిండు మేడం. ఆరితేరు ఉన్నాడు, 2 భార్యలు, వెనకతలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. రోడ్ నెంబర్ 1లో ఒకరు, రోడ్ నెంబర్ 2లో 2, రోడ్ నెంబర్ 3లో 3. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మేడం, సంజీవమణి గారు ఆవిడ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఇక్కడి వరకు వచ్చారనమాట, ఏదైనా మంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి. సో ఆవిడకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తను అడిగి తెలుసుకుందాం. సంజీవమణి గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? లింగంపల్లి నుంచి వస్తున్నా. లింగంపల్లి. మీరు ఏమనుకోకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి. లింగంపల్లి నుంచి నుంచి చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు రావాల్సినటువంటి కారణం ఏంటి? నాకు మ్యారేజ్ అయ్యి 30 years అవుతుంది మేడం. 30 years? మీ ఏజ్ ఎంత? 50. 50యా? అంత ఎంగగా ఉన్నావు. మీరు 50లా లేరండి, 35, మాక్సిమం 35, 40 బాగా వేసుకున్నా కూడా. ఆధార్ కార్డ్ ఏజా, ఒరిజినల్ ఏజ్? లేదు సార్, ఒరిజినల్ ఏజ్. 50 years? ఓకే. అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం నేను మా హస్బెండ్ని. అయితే అప్పుడు తెలియదు, నాకు 17 years ఉండే మేడం. చిన్న పరిచయం అయి పెళ్లి చేసేసుకున్నా. పెళ్ళైనా మీ వారి వయసు ఎంత ఉంటుందండి? ఏమనుకోద్దాం, నాకంటే 17 years పెద్ద. ఇప్పుడు 67 ఏళ్ళు. మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయింది? 30 ఏళ్ళు. 30 years అవుతుంది మేడం. సెకండ్ మ్యారేజ్ అయ్యి? అవును మేడం. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది? నాకు ఫస్ట్ మ్యారేజ్, అతనికి సెకండ్ మ్యారేజ్. ఆయనకు ఫస్ట్ భార్య ఉంది. సో మీకు 20 years ఉన్న టైంలో ఒక సెకండ్ 17 years ఏజ్ లో ఒక సెకండ్ మ్యారేజ్ అయిన వ్యక్తితోటి మీరు పెళ్లి అంటే అప్పుడు ఆయనకు వైఫ్ ఉందా, చనిపోయిందా, డైవర్సియా? లేదు లేదు, ఆయనకు పెళ్లి అయింది, 5 మంది పిల్లలు ఉన్నారు, నాకు తెలియదు మేడం. 5 పిల్లలమ్మా. అవును సార్. అప్పటికి నీకంటే ఒక 17 years పెద్దోడు, అంటే ఇప్పుడు ఆయనకి 67, 68 ఉంటాయి, అంతేనా? ఓకే. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత ఒక రూమ్ తీసుకొని ఉన్నాము ఇద్దరం.
ఇంకా ఉన్న తర్వాత ఒక పెద్దలు చేసిన పెళ్ళేనా లేదు సార్, నేను ఇష్టపూర్వకంగానే చేస్తాను. ఏంటి అంత పెద్ద అయింది, ఎలా పరిచయం అయింది మీకు అప్పుడు? నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి జాబ్ చేస్తుంటే మేడం, అప్పుడు 8th క్లాస్ ఏంటి 17 ఏళ్ళకే జాబా? 8th వరకు చదువుకున్నాను. ఇంకా మేము మా ఇంట్లో కూడా 6 మంది అక్క చెల్లెండ్లము. ఓకే. ఇంకా సో ఎవరికి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేస్తారు. అవును సార్. పెళ్ళయిందని తెలిసే చేసుకున్నారు కదా? తెలియదు మేడం, తెలియకుండా చేస్తారు. తెలియదు. మంచిగానే ఉన్నాడు, ఏం చెప్పలేదు. చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా చేసుకున్నారండి మ్యారేజ్? గుడిలోనా, చర్చిలోనా? ఏంటి మీది ఏం మ్యారేజ్? హిందూ మ్యారేజ్? నేను క్రిస్టియన్ మేడం, అతను ముస్లిం. అతను ముస్లిమా? మ్యారేజ్ ఎలా అయింది? అయితే అక్కడ మ్యారేజ్ ఒక 1 year వరకు చేసుకోలేదు మేడం. సహజీవనం చేశారా? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా మీ ఒకళ్ళు ఇద్దరు? తీసుకొని అతనే తీసిండు. తీసిన తర్వాత 1 year తర్వాత ఇంకా ఒక పాప పుట్టింది. 1 year, ఇంకా 1 yearకే నాకు 3 months పాప. అతనికి ఇంతకు ముందు ఉన్న 5 పిల్లలు ఎక్కడున్నారమ్మా? నన్ను ఏ ఏరియాలో అయితే పెట్టిండో అదే ఏరియాలో వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. అది కూడా పెళ్లి అయిన తర్వాత తెలిసిందా? అవును సార్. ఇంకో పెళ్లి అయిందని కానీ పిల్లలు ఉన్నారన్నది పెళ్లి అయిన తర్వాత పెళ్లి తెలిసిందా? అయిన తర్వాత మనిషిని చూస్తే వయసు తెలుస్తుంది కదమ్మా, నీకు తెలియలేదా? తెలియలేదు సార్ నాకు. ఎంత అనుకున్నా వయసు అప్పుడు చేసుకున్నప్పుడు? అతని వయసు సుమారుగా ఎంత ఉంటుందని అనుకున్నావు? అసలు ఎంత అంత ఆలోచన లేదు. నీకు 17, నీకు డబుల్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తిని చేసుకున్నావు. కొద్దిగా సుమారుగా తెలుస్తుంది కదా, పెద్దోడా నీ తండ్రి వయసులో ఉన్నాడా ఏంటి? సర్లే చెప్పమ్మా. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంట్లో కిరాయికి ఉన్నాము. ఉన్న తర్వాత ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత ఇంకా ఎవరు చూసేటోళ్ళు లేక సరిగా ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా ఆ పాపకి బాగా లేక చనిపోయింది ఫస్ట్ పాప. ఎన్ని నెలలకండి? నెలకా? 4 months ఉండే. మీ మ్యారేజ్ అయిన ఎంత కాలానికి మీ హస్బెండ్ కి పెళ్లి అయ్యింది, పిల్లలు ఉన్నారని తెలిసింది? ఫస్ట్ పాప అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా. మేము ఒక ఇంట్లో కిరాయికి ఉన్నాం. అయితే ఈయన బండి తీసుకొని మా ఇంటికి అట్లా వస్తున్నాడు. వస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అని అడిగిండ్రు. అడిగితే అయ్యో వాళ్ళ ఆవిడ ఉంది ఇక్కడ, ప్రెగ్నెంట్ ఉంది ఇక్కడ అని చెప్పింది. నాకు అప్పుడు 8 months 7 months ప్రెగ్నెంట్. అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె చెప్పింది నాకు అక్కడ భార్య ఉంది, 5 మంది పిల్లలు ఉన్నారని చెప్పింది. అప్పుడు నీకు తెలిసింది? 7th month ప్రెగ్నెన్సీ టైంలో నీకు తెలిసింది. మీ ఆయన ఏం పని చేసేవాడు? బాష్ పంప్ మెకానిక్. బాష్ పంప్ డీజిల్ తోటి నడిచే బండ్ల ఇంజన్ రిపేర్ చేస్తాను. అక్కడ 6 పోషిస్తూ ఇక్కడ నిన్ను పోషించడానికి రెడీ అయిపోయాడా? పెళ్లి కాలేదు, మా అన్న వదిన అంతా ఫ్యామిలీ ఉంటారు, తెలియదు కదా మనకి ఇట్లా అయిందని అని చెప్పిండు. ఇక తర్వాత నాకు తెలిసిపోయినాక చేసింది ఏం లేక ఇంకా అట్లనే ఉండి. డెలివరీ ఎవరు చేశారు మీకు? నేనే ఒక్కదాన్ని, మా ఇంటి పక్కల వాళ్ళు తోడు ఒక ఆమె వస్తే వెళ్ళిన. మీకు 5 అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళందరూ అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అత్త మామలు వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళు ఎవరు రాకపోయేది మేడం. ఏ వయసు ఎప్పుడు చనిపోయిందమ్మా బేబీ? పాప 18 years అనుకున్నాను అప్పుడు. 17 అప్పుడు మ్యారేజ్ అయింది. 18 అప్పుడు 1 year ఉందా? 6 months ఉందా? 1 year 4 months ఉండే. అప్పుడు పాప చనిపోయింది. అప్పుడు ఆ ఏరియా వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం తెలిసింది మీకు ఇంకొక 2వ భార్య ఉంది అని తెలిసి. ఫస్ట్ భార్య ఉందా? ఇప్పుడు నీకెలా తెలిసింది? ఆవిడకి కూడా నీ గురించి తెలిసే ఉంటది కదా. తెలుసు కానీ ఆమె ఎప్పుడు వచ్చి మాతో గొడవ పడలేదు. ఇంకా పక్క వీళ్ళకి అందరికి తెలిసి ఇక పాప సడన్ గా చనిపోగానే ఈయన ఏం చేసిండు, ఇంకా ఒకతే ఉంటుంది పాపని అనేసి అప్పుడు కొంచెం మనుషులు ఉన్న ఏరియాలో ఇల్లులో కిరాయికి తీసి పెట్టిండు. ఇక్కడ అప్పుడు వాళ్ళందరూ ఇక ముస్లిమ్స్ లో పెళ్లి కాలేకుండా అట్లా ఉండొద్దు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసిండ్రు. ఆ మ్యారేజ్ ఎలా అయింది? నికా అయిందా లేకపోతే? నికా అయింది. నీ పేరు మార్చారా? ముంతాజ్ అని పేరు ముంతాజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.